కళాకారులకు కేసీఆర్ గారికి మధ్య ఒక విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఎప్పటికి కూడా ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటారు. రీసెంట్‌గా కూడా నేను సాయి చంద్ గారు మరణం అవును. అప్పుడు కూడా చూసా. ఆయన ఇంత ఎమోషన్‌గా కనెక్ట్ అయిపోతారా అనేసి. అయితే అలాంటి కేసీఆర్ గారికి, అందశ్రీ గారికి మధ్య ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఉంది అనేసి విన్నాం. ఏంటి దానికి కారణం? అంటే ఒక 2 విషయాలమ్మా. మీరు మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి తెలవదు. చాలామంది ఏమన్నారంటే సహజంగానే కళాకారులకు ఈగోలు ఎక్కువుంటాయి. జెలసీ హ్మ్. బాగా. అంటే ఇది కళారంగంలో అన్ని రంగాలలో ఉంటది. ఎక్కువ వీళ్ళకి ఎక్కువుంటది. అందరికీ ఉంటది మనిషి. ఎందుకంటే మనిషి పుట్టుకనే సహజంగా ఎవరైనా నడుచుకుంటూ పోతుర్రనుకో, ఎవడైనా పాపం జారి పడ్డాడనుకో, కాలు జారితే సహజంగా ఏమంటారు? అయ్యో! పడ్డాడా? దెబ్బ తాకిందా? అని అంటాం. కానీ మానవ సహజం ఎట్లుంటది? వాడు కింద పడి కొట్టుకుంటాడనుకో, వాడు గిలగిల కొట్టుకుంటే వీళ్ళు పెలపల నవ్వుతా ఉంటారు. పడంగానే మీరు చాలా మందిని గమనించండి. హ్మ్. హ్మ్. అంటే ఇది సహజంగా మనుషులకు ఉండే ఈగోస్. అందులో కళాకారులలో ఎక్కువుంటది. వాస్తవంగా అందశ్రీని చాలా గొప్పగా గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. హ్మ్. ఎందుకనంటే నాకు అందశ్రీకి బాగా అనుబంధం. నేను అందశ్రీని కేసీఆర్ ఇంటికి నేనే తోలుకొచ్చిన. హ్మ్. కూర్చున్నాము. చాలా పాటలు రాయించుకున్నాము. అసలు 'జయ జయ తెలంగాణ' పాట పుట్టిందే కేసీఆర్ గారి ఇంట్లో నుంచి సిద్దిపేట మా ఇంట్లో. ఆయన రాసినప్పుడు కేసీఆర్ గారి దగ్గర కొన్ని పాటలు చేద్దాం. మనకొక మంచి గీతం ఉండాలి అనుకున్నప్పుడు ఈయన అప్పటికే ఈ పాట కొంత రాసిండు. నాతోని చాలా మాట్లాడేది. నాతోని చాలా బాగా ఉండేది అందశ్రీ గారికి. నేను బాగా ఉన్న అందశ్రీ గారు ఆయన పూర్వోత్తములు, ఆయన పరిస్థితి, ఆయన నేపథ్యం, వాళ్ళ పిల్లలు, జీవితాలు ఎందుకనంటే నేను ఆయన క్యాసెట్ చేసిన పాటలు. ఆయనకి నేను చాలా రకాల సహాయ సహకారాలు గూడా అంటే అప్పుడున్న పరిస్థితి ఆయన టాపీ మేస్త్రిగా మాత్రమే ఉండే. మీరు గుర్తుపెట్టుకోండి 2001 వరకు గూడా ఆయన తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. నేను పనిని తక్కువ నేను ఆ తప్పు పట్టట్లేదు. హ్మ్. పని చేసుకునేటోళ్ళు చాలా ఆయన ప్రపంచం వేరు. ఇంత పని చేసుకునేటోడు, ఈ జానపద గీతాలు రాసేటోడు ఆయనది నేనే. అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటా పోయే బండ్ల బాటల్లో వాడుకుంటా పల్లె పాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. ఇది ఆయన పాట రాసిండు. హ్మ్. నా మొదటి క్యాసెట్ పాట గూడా ఇదే పాట. నేనే చేసిన ఆయన పాట. ఎల్లమ్మో జర జల్ది తిరిగి రావమ్మో కొక్కరకో కొమరెల్లి జాతర కాడ కోడి పుంజుల కొట్లాటలంట పోదాం రాయే హ్మ్. అని ఈ పాటలన్నీ నేను పాటలు క్యాసెట్ చేసిన. అట్లా నాకు ఆయనతోని కొద్దిగా బాగా ఎక్కువ చనువు గాని, పరిచయం గాని, మా ఇంటికొచ్చేటోడు బాగా దగ్గరగా ఉన్నాము. ఆ చనువుతోనే ఆయన తెలంగాణ రాసినటువంటి 'గల్లు గల్లు' పాట కావచ్చు, 'ఊరు మనదిరా', ఊరు ఊరు తెలంగాణ, 'నా పేరు తెలంగాణ' ఇవన్నీ పాటలు గూడా నేను దగ్గరుండి నేను రాయించుకొని, ఈ పాటలు గూడా నేనే క్యాసెట్ చేసిన. హ్మ్. అమ్మ మీకు ఎవ్వరికీ తెలంగాణ 2000 అప్పటి వరకల్లా క్యాసెట్ రాలే. అప్పటి వరకల్లా క్యాసెట్ రాలే తెలంగాణ గురించి. ఒకటి కేసీఆర్ చేయించినటువంటి 'తెలంగాణ జయభేరి' ఉంది. తర్వాత 'రసమై బాలకిషనే' 'రసమై తెలంగాణ గలము' అనే ఒక క్యాసెట్ చేసిన. హ్మ్. దానిలో అద్భుతమైనటువంటి పాటలు. అసలు గల్లు 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 గదులుతున్నదో అన్నల్లారా ఓ సెల్లెల్లారా కదులుతున్నదో అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ పాట అల్టిమేటు అసలు అన్ని జిల్లాలను కలుపుతూ హ్మ్. ఈ పాట ఒకటి ఉండే ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ ఇదొకటి చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉండే. మామూలు పాటలు కాదు, మామూలు హిట్ కాదు ఆ పాటలు. హ్మ్. అవన్నీ కూడా అందశ్రీ గారి దగ్గరుండి నేను రాయించుకున్నటువంటి పాటలు ఆయనతోని. హ్మ్. హ్మ్. నేను రాయించుకొని మా సిద్దిపేట వెళ్ళి మా ఇంట్లో కూర్చొని తినుకుంటూ ఇది ఒక క్యాసెట్ చేసిన తర్వాత ఆ క్యాసెట్ ఆవిష్కరణ కూడా మళ్ళీ కేసీఆర్ చేసినాడు. అది హ్మ్. పాటలు బాగున్నాయి ఎవరు రాసినట్టే అప్పుడు మళ్ళీ అందశ్రీ గారిని తీసుకొచ్చి సార్ దగ్గర కూర్చుని పెడితే అప్పుడు ఈ 'జయ జయ తెలంగాణ' పాట అది చాలా ఇట్లా ఉండదు. వాస్తవంగా అది వేరే ఉంటుంది. హ్మ్. అందశ్రీ గారు రాసినటువంటి పాట అది వేరేగా ఉంటుంది. వేరేగా ఉంటుంది. ఇట్లా ఉండదు. చాలా చరణాలు ఉన్నాయి. హ్మ్. కానీ మళ్ళీ సార్ ఏం చేశాడంటే ఇట్లా అందరికీ అర్థం కావాలి కదా! ఇట్లా నచ్చదు కదా! మళ్ళీ అందశ్రీ గారిని కూర్చుండబెట్టుకొని 'జై జై తెలంగాణ' అందులో చాలా చాలా మీరు ఆయన ఇప్పుడు వచ్చిన పాటకు ఇప్పుడున్న ఈ పాటకు మేము రికార్డ్ చేసినాం కదా! ఆ పాట నేనే రికార్డ్ చేసిన ఆ పాట. హ్మ్. అందశ్రీ గారి దగ్గర రాయించుకొని ఆ పాటను బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారంటే నేను మద్రాసు కూడా వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళకముందే అప్పుడు టీవీ 9లో స్క్రోలింగ్ వస్తున్నది. హ్మ్. 'బాలు నోట తెలంగాణ పాట' అని హ్మ్. స్క్రోలింగ్ వచ్చింది. నేను దిగిన వెంటనే ఏం జరిగిందో ఏమో, బాబు ఈ పాట నేను పాడనని చెప్పిన. ఇంటికి పోయినాక డబ్బులు ఇచ్చిన తర్వాత, హ్మ్. ఆ డబ్బులు బాలసుబ్రహ్మణ్యం గారు హ్మ్. నాకు రిటర్న్ ఇచ్చుకుంటూ ఈ పాట నేను పాడా అంటే, "ఎందుకు పాడరు సారు" అన్నా. "అంత బాగుంది గానీ, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలే" అనే పదం ఉన్నది చూడు. నేను కలిసి ఉందాం అనుకుంటున్నా. నేను సమైక్యవాదిని నేను. కాబట్టి ఇది విడిపోవడం అనేది నా నోటి నుంచి పాడలేను. మంచి అని చెప్తే పాపం అప్పుడు వేరే ఆయన మురళి అప్పుడు ఆయన ట్రెండింగ్‌లో ఉండే. హ్మ్. మురళి ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అని ఆ సినిమాలో పాట పాడిండు. హ్మ్. హ్మ్. మురళి ఆయన చనిపోయాడు. హ్మ్. ఆయనతోని పాడించిన. అక్కడ కూడా నచ్చకుంటే ఆఖరికి ఇక్కడ సానా యాదిరెడ్డి స్టూడియోలో ఆ రామకృష్ణ గారితోని మేము పాడించినాం ఈ పాట. రికార్డ్ చేసినాం. హ్మ్. అప్పుడు కూడా అంత్యశ్రీ గారు ఉన్నారు. రికార్డ్ చేసినాం ఈ పాట.
దాంట్లో చాలా పదాలు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన రాసింది వేరు ఉంటుంది, కేసీఆర్ కొంచెం కలిపిన కొన్ని పదాలు ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సహజంగానే సార్కు ఈ సాహిత్యంలో మంచి అభిరుచి ఉంది, వారు తెలుగు లిటరేచర్ కాబట్టి బాగా ఉంది. ఇట్లా దీన్ని కొన్ని మార్చి కొన్ని రాయడం జరిగినది. దీన్ని జరిగిన తర్వాత ఇక తెలంగాణకు అప్పటికి కూడా మంచిగానే ఉన్నాడు. వేదికల మీద వచ్చిన మా తెలంగాణ ధూమ్ధాంలో కూడా చాలా పాడిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అయిపోయినా సహజంగా రసమై. ఎందుకో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చాలా వైఖరులు అంటే అరే వీళ్ళు కూడా ఎమ్మెల్యేనేనా అనే పరిస్థితికి వచ్చినాడు. అంటే వేరే ఉద్దేశంలో కాదు. ఆయన ఎందుకో సహజంగా దీన్ని కొంచెం ఇక వేరే మాట్లాడడం ఇవన్నీ పెట్టేసి ఇక మేము కూడా కొంచెం ఇక పర్లేదు ఈయన కొంచెం నెగిటివ్ ఉన్నాడు ఎందుకో. సరే తనకు అవకాశం వచ్చి లేకుంటే అది ప్రార్థన గీతంగా పెట్టాలని అంటే ప్రార్థన గీతం పెట్టాలంటే కొన్ని మార్పులు చేర్పులు ఒక ప్రార్థన గీతం తీసుకురావాలంటే చాలా ఉంటాయి అమ్మ. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా 20 లైన్లు ఉంటాయి అమ్మ. జనగణమన అది నాయక జయ హే భారత భాగ్య అదే ఇంత ఉన్నది. నేను ఇంత పొడి పెట్టాలంటే సాధ్యమవుతుందా? కొన్ని మార్పులు చేర్పులు ఆయన ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం జరగలేదు. అది పెట్టాలి. ఇప్పుడు ప్రార్థన గీతం అని ఎవరు వాళ్ళు పాడుకున్నారమ్మా ఓ ప్రార్థన గీతం కావాలని అనుకున్నప్పుడు అందరు పాడిరు. మేము కూడా ఫస్ట్ ఆయనతోనే అదే పాట పాడిస్తుంటే ఆ పాటతోనే మా తెలంగాణ ధూమ్ధాం కూడా మేము స్టార్ట్ చేస్తుంటే. కానీ అధికారికంగా వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేద్దాం అనుకున్నారో ఎట్లా అనుకున్నారో కొంత ఆ గ్యాప్ అట్లే ఉండి ఇక బయట బాగా నెగిటివ్ మాటలు మీరు చూసిరు కదమ్మా. ఒక మనిషిని చాలా సంస్కారహీనంగా ఒరే కేసీఆర్ ఒరే ఇది నన్ను పట్టుకొని కూడా పొట్టివాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అడ్జస్ట్నం ఎప్పుడు కూడా ఏమనలేదు. ఎందుకనంటే ఒక ఆర్టిస్టుల మీద మాకు గౌరవం ఉన్నది. ఆయన ఒక్కరే కదమ్మా, తెలంగాణ ఉద్యమంలో చాలామంది పిల్లలు చాలామంది చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. పాడుతూ ఆకలితో ఆలమటించుకొని మేము కూడా ఎన్ని నిద్రలేని రాత్రులమ్మ. అసలు రసమై బాలకృష్ణ అనేటోడు ఇప్పటి వరకల్లా తెలంగాణ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా పాటలు పాడి ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన ఏకైక వ్యక్తి రసమై బాలకృష్ణ. ఎవరని ఇక్కడ చెప్పుకుంటారు. నేను టీచర్గా ఉన్నప్పుడు నన్ను సస్పెండ్ చేశారు. నేను 4.5 సంవత్సరాలు ఉద్యోగం లేదు నాకు. మొట్టమొదటిగా నేనే సస్పెండ్కి గురైన మలివిడిత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల. అవును నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు వేదికనెక్కి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నావు అని మొదట సస్పెండ్ అయిన ఏకైక కళాకారుడు టుడే రసమై బాలకృష్ణ. నేను టీచర్ని అప్పటికి. నేను టీచర్ను గవర్నమెంట్ టీచర్గా ఉండి నేను టీచర్ ఎవరమ్మా ఆ రోజుల్లో పాటలు పాడి గోసి పెట్టుకొని గొంగడు పెట్టుకొని నువ్వు బ్రహ్మాండంగా అప్పుడు పాడుతున్నా. అప్పుడు నేను సస్పెండ్ అయినా. అట్లా అనేక మంది ఇవన్నీ శ్రమ అనేది చాలామంది ఒక్కనే కాదమ్మా. డప్పు కొట్టేటోడు ఉంటాడు, వీడు ఉంటాడు, వాడు ఉంటాడు, కదినరు ఎక్కడికక్కడ పిల్లలు చాలామందికి ఊరు పేరు కూడా ఈ రోజు కూడా గుర్తులేదు. చాలామంది పిల్లలు కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ శ్రమ ఫలితం ఇవాళ మాకు ఇంత గౌరవం వచ్చింది. అరే రసమైన ధూమ్ధాం అన్న అబ్బా పాట, అరే అందశ్రీ, ఓ అరే ఎంకన్న, ఓ గూడ అంజన్న, అరే అశోక్ తేజ, ఓ జయరాజ్ అన్న, ఓ వీళ్ళంతా, ఓ దయా నర్సింగ్, వీళ్ళంతా ఎట్లొచ్చినాయమ్మా పేరు. అంతకుముందు కూడా వీళ్ళందరూ పాటలలో అనేక ఉద్యమాలలో ఉన్నోళ్ళే కదా. ఏదో ఒక అరుణోదయ కొంతమంది అనుబంధంగా ఉన్నారు, జననాట్య మండలికి కొంత అనుబంధంగా ఉన్నారు, ప్రజాకళ మండలికి ఇంకోరు అనుబంధంగా ఉన్నారు, లెఫ్ట్కి ఉన్నారు, మాదిగ దండోరలు, మాల దండోరలు, ఇవన్నిటికీ అనుబంధంగా పనిచేసిన వాళ్ళే. మరి అప్పుడు ఇంత పేరు ఎందుకు రాలేదు? తెలంగాణ ధూమ్ధాం తర్వాత ఒక్కొక్కరు ఐడెంటిఫై అయ్యారు. అందశ్రీకి మనం తెలుగుల పాట కావచ్చు, తర్వాత సూడా సక్కని తల్లి, సుక్కల, ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి వీళ్ళకి అందరికీ. చాలా గొప్ప గౌరవం వచ్చింది. వాళ్ళు రాగానే అన్న రండి అన్న అని వాళ్ళ కురిసేసి కురిసి మీదకి వెళ్ళేసి వాడి దండం పెట్టే గౌరవాలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? 100% చెప్తున్నా. మరి ఈ అంత సపోర్ట్ వెనుక కేసీఆర్ గారు లేరా? వారు లేకుంటే తెలంగాణ ధూమ్ధాం బతుకునా? నేను ఇవాళ అడిగితే చాలామంది ఇవాళ మాట్లాడతాడు, ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, ఇట్లేం చేసి. కేసీఆర్ లేకపోతే ఒక కళాకారుడు కానీ, ఒక తెలంగాణ గొంతుగా కానీ, తెలంగాణ మాట ఎవడు కూడా మిగిలిపోయాడమ్మా. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజులో భయంకరమైన పరిస్థితులు ఎవడు ఉన్నాడమ్మా? పట్టుకొని పోయి చెట్టు సాటికి తీసుకుపోయి ఓ పుస్తకం పడేసి, ఓ పాత తుపాకి పడేసి, కాల్చి పడేస్తే అడిగేటోడు ఎవడు ఉన్నాడు చెప్పండి? అంత నిశ్శబ్దాన్ని ఛేదించిన వాడు, ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని నడిపిన వాడు, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిలబెట్టిన వాడు, ఇంత నిర్బంధాన్ని తట్టుకొని ఛేదించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పెట్టిన 100% చెప్తాను. కేసీఆర్ ఒకటే చేసినానంటే 10 మంది చెయ్యారమ్మా. మొత్తం సినిమా అంతా హీరోలు ఉంటారా అమ్మా? నేను అడుగుతున్నా. సినిమా అందరు హీరోలు ఉంటారా? చాలా సైడ్ క్యారెక్టర్, ఎవరి పాత్ర వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకళ్ళు హీరోని కొట్టడానికి వచ్చినప్పుడు ఇంకో క్యారెక్టర్ అడ్డం తగిలి, మనం సినిమాలలో చూడమా, ఇటు విలన్ వచ్చి టక్కన తుపాకి కాల్చేటప్పుడు ఇంకొకరు వస్తారు అడ్డం తింటారు, వీళ్ళు చచ్చిపోతారు, ఆయనను కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన బతకాలి, నిలబడాలని విజయం సాయం తన బతకాలి. అట్లా అనేక మంది యొక్క కోణాలలో ఎక్కువ పాత్ర 10 సార్లు అనేక సార్లు రాజీనామా చేసినాడు. ఒక్కసారి ఎవడైనా వార్డు మెంబర్గా రాజీనామా చేస్తాడా అమ్మ? నేను అడుగుతున్నా. ఎన్నిసార్లు రాజీనామా చేసిండు, ఎన్నిసార్లు ప్రజల తీర్పు కోరిండు, చివరికి జైలు పాలైనా నిరాహార దీక్ష పెట్టి మంచిగా వచ్చాడో పాపం తిప్పల పడ్డాడు.
తిప్పల పడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ 2-3 సార్లు మోసం చేసినది. ఇస్తా అని 2009లో ఇస్తామని చెప్పారు, 2004లో మేనిఫెస్టోలో పెట్టిర్రు, అయినా ఇయ్యలేదు, అయినా వెనకాడికి వేయలేదు. గెలిచిన ఎమ్మెల్యేలను అంతా కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు, కొనుక్కుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా వెనక ఆయన నిజంగానే ఇలా చాలామంది మాట్లాడుతారమ్మా. నేను మీతో కూడా ఒకటి టీవీ ద్వారా నేను షేర్ చేసుకోదలుచుకున్నా. అసలు మస్తు సంపాదించండు కేసీఆర్ సార్కి ఇది ఉన్నది. నిజంగా కేసీఆర్ సారు డబ్బే సంపాదించుకోవాలని అనుకుంటే నీ తెలంగాణ రాష్ట్రం సాధన ఆయనకు అవసరం లేదమ్మా. ఆ రోజు కేసీఆర్ నువ్వు పక్కకు జరుగు అంటే ఎన్ని వేల కోట్లు ఇస్తారమ్మా?